హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ముంబై ఇండియన్స్ అయితే చాలా బీభత్సంగా భీకరమైన ఫామ్లో ఉంది. ఇంకా గుజరాత్ టైటన్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉంది. ఈ మ్యాచ్ అయితే ఐకానిక్ వాంకడే స్టేడియంలో అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ని అయితే ఎవరు మిస్ చేయాలనుకోరు. ఈ మ్యాచ్ గురించి మనం డీటెయిల్గా చర్చించుకుందాం ఫ్రెండ్స్. రివ్యూ హెడ్ టు హెడ్ చూస్తే అయితే ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ హెడ్ టు హెడ్ చూస్తే అయితే లైట్గా మనకు గుజరాత్ టైటన్స్కి అయితే కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లలో గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు గెలిచింది, ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ కొద్దిగా లైట్గా మనకు గుజరాత్ టైటన్స్కి అయితే ఎడ్జ్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఏ మ్యాచ్ అయితే చాలా మంచిగా జరగబోతుంది. కాకపోతే గుజరాత్ టైటన్స్ని అయితే మనం తీసి పడేయలేం ఫ్రెండ్స్. గుజరాత్ టైటన్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్లో ఓడగొట్టి వస్తున్నారు. ఈ గుజరాత్ టైటన్స్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళ దాంట్లలో మంచి హిట్టర్స్ కానీ మంచి ఆల్రౌండర్స్ అందరూ మంచిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనమైతే ఈ గ్రౌండ్ గురించి అయితే పిచ్ రిపోర్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ముంబైలోని వాంకడే స్టేడియం ఇదైతే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పాలి. బౌన్స్ మంచిగా వస్తుంది. బాల్ అయితే బ్యాట్ మీదకి అయితే మంచిగా వస్తుంది. బాగా స్పిన్కి అనుకూలిస్తుంది, ఫాస్ట్ బాలర్లకు కూడా అనుకూలిస్తుంది. ఎక్కువైతే ఈ మ్యాచ్లో హై స్కోరింగ్ గ్రౌండ్స్ అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ ఫ్లాట్ ట్రాక్స్ ఉంటుంది, అంటే బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలించే ఉంటుంది. కాకపోతే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డ్యూ వస్తుంది. కాబట్టి ఈ గ్రౌండ్లో మనం టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ మనం బౌలింగ్ తీసుకోవడానికే ఉంటుంది, ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. డ్యూ వస్తుంది కాబట్టి బాల్ మంచిగా హిట్టింగ్కి అయితే చాలా బాగుంటుంది. ఈ చేజింగ్ చేసే వాళ్ళకైతే చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ గ్రౌండ్లో. చూద్దాం ఫ్రెండ్స్, ఎవరు టాస్ గెలుస్తారో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక మిగతాది మనం ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటట్టయితే రోహిత్ శర్మ అయితే సీజన్ స్టార్టింగ్లో అంత మంచి ఫామ్లో లేకుండే త్వరగా అవుట్ అయ్యేవాడు. కాకపోతే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి లైన్గా 50 హాఫ్ సెంచరీ కొడుతున్నాడు. ఒకప్పుడు రోహిత్ శర్మ వింటేజ్ రోహిత్ శర్మ అయితే మళ్ళీ మనకు మంచిగా అనిపిస్తుండే. ఆ ఎక్స్ప్లోజివ్ షాట్స్ కానీ కట్ షాట్స్ పుల్ షాట్స్ అన్నీ ఉన్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ పవర్ హిట్టింగ్స్ కూడా చాలా బాగా మంచిగా ఆడుతున్నాడు. అతను కూడా మంచి ఫామ్లోకి అయితే వచ్చాడు. ఈ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఆరెంజ్ క్యాప్ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మంచి ఫామ్లో అయితే ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్, ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఉన్నాడు. ఇక మనం బుమ్రా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. T20లో అయితే బుమ్రా అయితే ఆల్ ఫార్మాట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. T20లో అయితే ఇంకా డెడ్లీ బౌలర్ బుమ్రా అయితే. ఇంకా వీళ్ళకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రెంట్ బోల్ట్ ఫ్రెండ్స్. ట్రెంట్ బోల్ట్ అయితే ఓపెనింగ్ స్పెల్ పవర్ ప్లేలోనే ఓపెనింగ్ స్పెల్లోనే ఖచ్చితంగా ప్రతి 1-2 వికెట్లు తీస్తున్నాడు. ఈ ట్రెంట్ బోల్ట్కి తోడు హార్దిక్ పాండ్యా కూడా ఓపెనింగ్ బాల్ షేర్ చేసుకుంటాడు. హార్దిక్ పాండ్యా కూడా అవసరమైనప్పుడల్లా బ్యాట్తోని బాల్తోని టీంకి బాగా ఉపయోగపడుతున్నాడు. మెయిన్గా అయితే ఇతను కూడా అప్పుడప్పుడు 1-2 వికెట్లు తీసి మంచిగా బాలింగ్ 2 తీర్లు ఉపయోగపడుతుండే, బ్యాటింగ్ నుంచి బాలింగ్ నుంచి. ఇక మనం గుజరాత్ టైటన్స్ నుంచి చూస్తే అయితే వాళ్ళ టీంలో అయితే మ్యాచ్ విన్నర్స్కి అయితే కొద్దిగా లేరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నర్ అనుకునే చెప్పుకోవాలి. వాళ్ళ టాప్ టు బాటమ్ బ్యాటింగ్ టీంలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ ప్లేయర్ వరకు ప్రతి ఒక్క ప్లేయర్ ఏదో ఒక రకంగా మ్యాచ్ గెలిపించినవాడు. మెయిన్గా ఏంటంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అయితే వీళ్ళది డెడ్లీ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఈ సీజన్లో వీళ్ళది చాలా మంచి కాంబినేషను. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అయితే మంచిగా వస్తున్నాయి వీళ్ళ టీంకి. సాయి సుదర్శన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ లిస్టులో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరు టాప్ 5లో ఉన్నారు ఆరెంజ్ క్యాప్ లిస్టులో.
ఇంకోవైపు జాస్ బట్లర్ కూడా ఉన్నంతసేపు మంచిగా ఎక్స్ప్లోజివ్ షాట్స్ ఆడుతూ మంచి షాట్స్ ఆడుతున్నాడు. ఇంకోటి అతని కీపింగ్ కూడా చాలా మంచిగా చేస్తున్నాడు. ఇంకా మనం బౌలింగ్కి వస్తే అయితే ప్రసిద్ధి కృష్ణ అయితే పర్పుల్ క్యాప్ హోల్డర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అతనే లీడింగ్ వికెట్ టేకర్ ఈ సీజన్లో. మంచి బౌలింగ్ వేస్తున్నారు, లైన్ అండ్ లెంత్ మంచి. ఈ సీజన్లో ప్రసిద్ధి కృష్ణ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకోవైపు మనము ఇది మహమ్మద్ సిరాజ్ కూడా ఆర్సీబీ నుంచి ఈ టీంలోకి వచ్చినాక చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇంకా మనం మర్చిపోకూడదు ఏంటంటే రషీద్ ఖాన్ మంచి స్పిన్ బౌలరు. అతను కూడా బ్యాట్ నుంచి బౌలింగ్ నుంచి బాగా ఉపయోగపడుతున్నాడు. ఇక మనం ప్లేయింగ్ 11 చూసేటట్టయితే ముంబై ఇండియన్స్ రయాన్ రికిల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళంతా ప్లేయింగ్ 11. మన జీటీ ప్లేయింగ్ 11 చూస్తే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, కగిసో రబాడా, సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి జెరాల్డ్ కోడ్జే, ఇషాంత్ శర్మ. వీళ్ళైతే ఇది ప్లేయింగ్ 11 ఫ్రెండ్స్. ఇంకేమైనా చేంజ్ అయితే అవ్వచ్చు. ఇక మనం దీని రీసెంట్ ఫామ్స్ చూసేటైతే ఇదైతే వీళ్ళు రీసెంట్ ఫామ్స్ చూసేటైతే రెండు టీంలు మంచి ఫామ్లోనే ఉన్నాయి. ముంబై అయితే చాలా బీభత్సంగా ఉంది. వాళ్ళు లైన్గా 6 మ్యాచ్లు గెలుచుకుంటూ ఈ మ్యాచ్కి వచ్చారు. జీటీ కూడా మంచి ఫామ్లోనే ఉంది. ఈ మ్యాచ్ ఎవరు గెలిచినా టేబుల్ టాప్కి అయితే వెళ్తారు. కాబట్టి చాలా మంచి హాట్ ఫాట్ గేమ్ అయితే జరగవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ఫైనల్గా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఫామ్ ప్రకారంగా చూసేటైతే మనం పలానా టీం గెలుస్తారని అయితే చెప్పలేము. రెండు టీంలు గెలవడానికి అవకాశం ఉంది, 50-50 ఛాన్స్ ఉంది. కాకపోతే ముంబై జీటీకి కొద్దిగా లైట్గా ఎడ్జ్ ఉంది, ఎందుకంటే కగిసో రబాడా వచ్చాడు కాబట్టి బౌలింగ్ బాగుంది. కాకపోతే జీటీకి మెయిన్ టాస్క్ ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 2-3 వికెట్లు తొందర తీస్తే మిడిల్ ఆర్డర్ అంత ఫామ్లో అయితే లేదు కాబట్టి మిడిల్ ఆర్డర్ని టాప్ ఆర్డర్ని తొందరగా అవుట్ చేస్తే జీటీకి అయితే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ అయితే చాలా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరగవచ్చు అయితే అవకాశం ఉంది. చాలా పోటాపోటీగా ఉంది. వన్ సైడ్ మ్యాచ్ అయితే జరిగే ఛాన్స్ లేదు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీ ఉద్దేశంలో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? ఈ మ్యాచ్ ప్లేయర్ టు వాచ్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.